गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి 75వ శ్లోకం. యథా వృక్ష విపర్యాసో జలాద్భవతి కస్యచితో తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. యథా వృక్ష విపర్యాసో
జలాద్భవతి కస్యచిత్ తద్వత్ ఆత్మని దేహత్వం పశ్యతి అజ్ఞానయోగతః. ఇంతవరకు దేహమునందు ఆత్మబుద్ధి తత్వాన్ని నిరూపించారు. ఇప్పుడు దేహమునందు ఆత్మబుద్ధి ఉన్నవాడిని అజ్ఞాని అంటారు. అలాగనే ఇప్పుడు ఆత్మయందు దేహత్వం అన్నమాట. బుద్ధి చూసేవాడు కూడా అజ్ఞాని. అంటే అనాత్మని ఆత్మయందు, ఆత్మయందు అనాత్మ, ఈ రెండు. ఈ యొక్క దేహమునందు ఆత్మబుద్ధి చూడడం కూడా అజ్ఞానమే. ఇక్కడి నుంచి చెప్పబోతున్నటువంటి కొన్ని శ్లోకాలు ఆత్మయందు దేహత్వ బుద్ధి చూడడం అన్నమాట. ఆత్మయందు దేహత్వ బుద్ధి, ఇది అటు నుంచి ఇటు నుంచి తిరిగేసుకోవాలి. దీని ఎందు అదైనా అజ్ఞానమే, దాని ఎందు ఇదైనా అజ్ఞానమే. అందుకే అనిత్యమునందు నిత్యబుద్ధి అజ్ఞానమే, నిత్యమునందు అనిత్య బుద్ధి అజ్ఞానమే, త్రాటినందు సర్పబుద్ధి అజ్ఞానమే, సర్పమునందు త్రాడు బుద్ధి అజ్ఞానమే. అలాగనమాట. యథా దానికి కొన్ని ఉదాహరణలు, దానికి ఉదాహరణ. ఈ ఉదాహరణలన్నీ ఎత్తి రాసుకుంటే గంపెడు అవుతాయి అన్నమాట. మనకి అర్థమైంది కదా. ఇవన్నీ కూడా దాని మీద ఎత్తి రాసుకుంటే గంప నిండిపోయింది అన్నట్టుగా 2-3 పేజీలు నిండిపోతాయి. ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చక్కగా 4 ఉదాహరణలు చెప్పేసరికి అవతల వాడు చాలా సరికొందరు అనుకుంటాడు. అర్థమైంది కదా. ఆ విధంగా రాసుకోవాలి. రాసుకుంటే ఉపన్యాసం మీరు చెప్పడానికి కూడా 10 మందికి ఒకే దానికి 10 ఉదాహరణ చెప్పానుకోండి, బలం అన్నమాట. మన మాట ఒక మాట అన్నాం, దీన్ని 10 మంది అదే కరెక్ట్ అని 10 సార్లు చెప్పాను అప్పుడు ఎంత బలం అవుద్ది. అందులో 9 మంది కరెక్ట్ కాదు, కరెక్ట్గా ఒక్కడే చెప్పాడు అనుకో, ఇప్పుడు ఎవడో మాట వింటాడు. అందుకే పదుగురాడు మాట పాడి దరజెందు ఒకడాడు మాట ఎక్కడిందో. అది ఎక్కడ ఒకడాడు మాట ఎక్కడ పనికిరాదు. 10 మంది ఆడితేనే ఏమవుతుంది దానికి విలువ. అది 10 సాక్ష్యాలు పెట్టాడు ఒకడే సాక్ష్యం పెట్టాడు అనుకో, దానికి 10 సాక్ష్యాలు మహాబలం అన్నమాట. ఆ ప్రకారముగా ఉదాహరణ 10 చెబితే ఒకటి అర్థం కాకపోయినా ఇంకొకటి అర్థమవుతుంది, ఒకటి అర్థమవుతుంది. ఇన్ని చెప్పిన తర్వాత కాదంటే ఏం బాగుంటుంది. ఆ రోజు మీరేమో ఆత్మే సర్వం చెబుతున్నారు, కనీసం మీ మనసు బతికైనా ఒప్పుకుంటాం స్వామి అంటారు కొన్నాళ్ళు పోతే. ఒకవేళ అర్థం కాకపోయినా. అందుకు 75వ శ్లోకం ఈరోజు కదా మనం. యథా వృక్ష విపర్యాసో జలాద్భవతి కస్యచిత్. యథా ఏ ప్రకారముగా జలాత్ వృక్ష విపర్యాస భవతి కస్యచిత్, ఒక ఆడగడు, అందరికీ కాదు. అజ్ఞానులు కలపలేదు ఇక్కడ, అర్థం కదా. కస్యచిత్ అనమాట. ఒకడొకడు జలాత్ జలములో వృక్ష విపర్యాస. విపర్యాసం అంటే ఏమిటి? అది అట్నుంచి కనబడడం. ఇప్పుడు మనం కిందకు బుర్ర మీద కాళ్ళు పెడితే దాన్ని విపర్యాస అంటారు. కాళ్ళు కింద పెట్టి తల పెట్టుకొని నడుస్తుంటే విపర్యాసం మామూలు సరిపోతుంది, అర్థమైంది కదా. మరి అదే మన శీర్షాసనం వేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, కింద బుర్ర పెట్టి పైకి కాళ్ళు పెడుతున్న శీర్షాసనం. ఆ ఆసనం మీద కూడా అలా నడుచుకొని పోతారు చేతులతోనే అన్నమాట. అలాగనే ఈ ప్రకారముగా వృక్ష విపర్యాస ఎలాగంటే, నదీ తీరంలోనికి ఒకటి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక్కసారి అన్నిటికీ దండం పెట్టుకోవాలి, చుట్టూ దండం పెట్టుకుంటూ ఈ వృక్షాలు ఎలా ఉన్నాయి తెలిసినా, ఆ నదిలో మనం చూస్తే మొదల పైకి ఆ యొక్క వృక్ష కొమ్మలు కిందకి కనబడుతుంటాయి. అది కిందకి కొమ్మలు కనబడతాయి, పైకి మొదలు కనబడుతుంది. ఎక్కడైనా నదీ తీరంలో ఆ నీటిలో చూడండి వెళ్ళి ఒకసారి. నిలబడితే ఎలా కనబడుతుంది? అది ఆ కొమ్మేమో కిందకు ఉంటుంది, ఈ మొదలేమో పైకి ఉంటుంది. ఉంటే ఇప్పుడు అజ్ఞాని ఎవరు కొట్టాడో, అయ్యో కొమ్మల కిందకున్నది, వీరు
పై కొందనుకుంటాడు. అదేమిటంటే అక్కడ అది పడేటప్పుడు అది కింద ఇది పైన కనబడినట్టుగా. అలాగనే తద్వతు ఆత్మని దేహత్వం పశ్యతి అజ్ఞానయోగతః. ఎలాగా ఆత్మయందు సప్తమి కదా అధికరణం, ఏది సప్తమి ఉంటుందో అది అధికరణం అవుతుంది, దాని మీద ఉన్నది ఆధేయం అవుతుంది. కాబట్టి ఇక్కడ అధికరణాన్ని ముందు ఇంతవరకు దేహం అధికరణ ఇచ్చి ఆత్మ దాని ఎందుకు చూస్తున్నాడు. ఇప్పుడు ఆత్మని అధికరణం చేసి దాని మీద ఆధేయమని దేహంగా భావించుకోవడం, ఆత్మని దేహంగా భావించుకోవడం, అది దేని చేతయా ఎన్నిటికీ కారణం? ఈ రెండింటికీ కారణం అజ్ఞాన యోగం. అది రాజయోగం, ధనయోగం, అర్థమైంది కదా, గుణయోగం, చక్రవర్తి యోగం, మహారాజ యోగం. ఇది ఇది అజ్ఞాన యోగం అన్నమాట. అజ్ఞాన యోగం పడితే ఇలా ఉంటుంది. అజ్ఞాన యోగం అంటే ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. అందుచేత అజ్ఞాన యోగాన్ని మనం ఏం చేయాలి? పెంచుకోవాలా, దించుకోవాలా? అదే అన్నమాట. ఏదైనా సరే రాజయోగాన్ని పెంచుకుంటే మంచిగా రాజుగా ఉంటాడు, ధనయోగాన్ని పెంచుకుంటే ధనవంతుడు అవుతాడు, గుణయోగాన్ని పెంచుకుంటే గుణవంతుడు అవుతాడు. ఈ ప్రకారముగా అజ్ఞాన యోగాన్ని పెంచుకుంటే అజ్ఞానవంతుడు అయిపోతాడు. కాబట్టి జ్ఞానయోగాన్ని పెంచుకుంటే అజ్ఞాన యోగాన్ని ఏం చేయాలి? దించాలి. ఇది కూడా ఒక యోగమే కదా అనుకుని కొంతమంది మర్చిపోతారు. ఏమిటి అజ్ఞానం కూడా యోగం అనుకుంటే అది అనర్థానికి కారణం. అందుచేత చెప్తున్నారు తద్వత్తు ఆత్మని దేహత్వం. ఎలాగైతే ఆ నది తీరానికి వెళ్ళేవాడు ఆ కిందన చూసి ఆ వృక్షాలు యొక్క కొమ్మలన్నీ కిందకున్నట్ట, వీళ్ళన్నీ పైకి ఉన్నట్టు ఏ విధంగా అయితే భావిస్తే ఆ భావన అది అజ్ఞానమే. అందులో నిక్కపడేటప్పుడు అలా కనబడుతూ ఉన్నాయి. అదే వాస్తవం అనుకుని నమ్ముకున్నాడు ఎలాగైతే యథార్థాన్ని తెలుసుకోలేడో, అలాగే ఆత్మయే దేహం అనుకున్నాడు యథార్థాన్ని తెలుసుకోలేడు. వాడికి అజ్ఞాన యోగమే, వీడికి అజ్ఞాన యోగమే. రెండింటికి అజ్ఞాన యోగం అనేది మనం అన్వయించేసుకోవాలి. అలాగే ఈ అజ్ఞాన యోగం అని చెప్పబోతూ ఉంటుంటాడు. ఇలాగనే ఇక ఇప్పుడు రెండవది చెప్తున్నారు 76వ శ్లోకంలో, పూతేన గచ్చతః పుంసః సర్వం భాతీవ చంచలం తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. పూతేన గచ్చతః పుంసః సర్వం భాతీవ చంచలం తద్వత్తు ఆత్మని దేహత్వం పశ్యతి అజ్ఞానయోగతః. ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారండి. ఇప్పుడు పూతేన, ఆ పూత పడవకి సంస్కృతంలో నవ, పడవ, అది పూత, ఇవన్నీ అర్థాలన్నమాట. అది గీతానావం సమాసాద్య పారంయాతి సుఖేన సహా. అక్కడేమిటి సంస్కృత శబ్దం గీతని ఒక నావగా తీసుకోమని ఇచ్చారు. అలాగనే పోత శబ్దము కూడా నావా, పోత ఈజ్ ఈక్వల్ టు నావా, పడవ. అది కాబట్టి పోతే గచ్చతః పుంసః. ఎవరైనా పురుషులు కానీ మనుషులు పోతూ ఉంటాడు. ఏదో ఒక ఉదాహరణ ఒక మనిషిని ఇవ్వాలి కాబట్టి అది పోతున్నాడు ఒకడు. అలాగనే మనం పోతూ ఉన్నాము, పడవలు ఎక్కాం, కాశీ వెళ్ళాం. కాశీ వెళ్ళిన తర్వాత ఇంకేమిటి, నీదంతా చూసి ఎన్ని క్షేత్రాలు చూసి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత పక్క వాళ్ళు అడుగుతాడు, నువ్వు పడవలు ఎక్కావా అంటాడు. అయ్యో పడవలు ఎక్కలేదంటే ఏమో తెలుసా, నీ యాత్రే దండగంటారు. అర్థమైందా? కాశీ విశ్వనాథుడికి 6 సార్లు అభిషేకం చేసినా పడవ ఎక్కకపోతే ఏమి ఈ యాత్రి ఏం చేసినట్టు అంటారు. పడవ ఎక్కితే మోక్షమా? కాదు. కానీ మరి వీడు పడవ ఎక్కడానికి మరొకసారి పోతాడు. అర్థమైంది కదా? ఎందుకంటే అప్పుడు ఎక్కలేని చేత. అందుకని అక్కడ కూర్చొని పిలుస్తూనే ఉంటారు ఎవరు గౌడని, రండి రండి మన దగ్గరికి వచ్చి రండి, వచ్చేయండి, ఎక్కండి, పడవ ఎక్కండి, మీకు అసలు సంగతి తెలుస్తుంది, ఎక్కండి అంటారు. ఆ ఎక్కితే ఏం లాభం? వాడు మొత్తం ఘాట్లన్నీ చూపెట్టిస్తాడు. ఏంటి అర్థమైందా?
ఒక్కొక్క ఘాటుకి ఎంతో పుణ్యఫలం ఉంది. ఒక్కొక్క ఘాట్లో మనం వెళ్తే ఎంతో పుణ్యఫలం. ఆ చరిత్ర కాశీ పురాణం చదివితే కాశీ మహాత్మ్యం మీకు తెలుస్తుంది ఘాట్ల ఫలం అంతా. కాబట్టి ఇప్పుడు 64 ఘాట్లు దెబ్బకి చూపెట్టేస్తాడు. అదే మనకు తోచిందైతే ఏమి కొంచెం లేట్ అవుతుంది. అది ఇప్పుడు అన్నీ మోటర్ కదా, పెడితే మరి తొందరగా పోవాలి, అక్కడ ఫ్లైట్కి వెళ్ళాలి, 64 గంటలు చూడాలంటే ఇప్పటికే పక్కన మోటార్ ఎక్కామంటే ఒక్క 2-5 నిమిషాలు చూపెట్టేస్తాడు. ఆ విధంగా సరే వెళ్తున్నాడు. వెళ్తుండేసరికి ఏమిటయా అంటే, వెళ్తుంటే పోతే నెగచ్చేత పుంసహ, ఆ పిల్లలు ఉన్నారు చాలామంది, అందరూ ఉన్నారు. అందరూ అంటున్నారు భాతీవ సంచలం. వెళ్తున్నవాడు ఆ పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఆ నదీ తీరంలో చెట్లన్నీ ఈ పడవ పోతూ ఉంటుంటే ఆ చెట్లు కూడా ఏమి వెళ్ళిపోతున్నట్టే కనబడతాయి. ఇంకా బాగా మనకు ఉదాహరణ అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ట్రైన్లో మనం కూర్చున్నాం, వెళ్ళిపోతుంది కోరమల్లి ఎక్స్ప్రెస్ మహా స్పీడ్లో, అది పోతూ ఉంటుంటే ఇంకా పక్కన చెట్లు చూసానుకో దీనికన్నా జోరుగా పరిగెత్తినట్టు ఉంటాయి అన్నమాట. అవి కూడా అర్థమైంది కదా. ఇక మామూలు పిల్లలు ఏమంటారు, అబ్బా చూడండి చెట్లు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాయో అంటుంటారన్నమాట. చెట్లు స్పీడ్గా పరిగెడుతుందా, బండి స్పీడ్గా పరిగెడుతుందా, అది మనకి ఇప్పుడు తెలియాలి కదా. మరి తెలిసేవాడు బండి పోయింది అనుకుంటాడు, తెలియనివాడు ఏమనుకుంటాడు, బండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో చెట్లు కూడా పరిగెట్టిపోతున్నాయి అంటాడు. అది పరిగెత్తిపోతున్నాయి అనడానికి కారణం ఏమిటి? అది అజ్ఞానమే. అదేమిటి? అజ్ఞానం. అది చెప్తున్నారన్నమాట. పోతే నగచ్చిత పుంసః సర్వం భాతి వశించలం. సర్వం అక్కడున్న కొండ కానీ, అక్కడున్న పర్వతాలు కానీ, ఆ చెట్లు కానీ, ఆ చేమలు కానీ ఏమున్నాయో అన్నీ పరిగెట్టినట్టే కానీ అందుకు సర్వం అన్నాడు అనమాట. అర్థమైంది కదా. ఇది మనకి ఇది మాట. దీన్నే అంటారు కర్మ ఎందు అకర్మ, అకర్మ ఎందు కర్మ. అర్థమైంది కదా. కర్మని అకర్మ, అకర్మ ఎందు కర్మ అన్నమాట. కాబట్టి కర్మ దేని ఎందు ఉన్నది అంటే పడవ ఎందు ఉన్నది, లేక ట్రైన్ ఎందు ఉన్నది. అర్థమైంది. కర్మ అంటే ఏమిటి? క్రియ. నడిచే క్రియ దేని ఎందు ఉంది? ట్రైన్ ఎందు ఉంది అనుకోండి. ట్రైన్ అయితే మీ అంత తొందరగా కనబడుతుంది. అర్థమైందా? కాబట్టి మనం వెళ్ళే ట్రైన్ ఎందు కర్మ ఉన్నది. కానీ ఇప్పుడు కర్మ మనం ఎక్కడ చూస్తున్నాము? అకర్మ ఎందు కర్మను చూస్తున్నాం. అకర్మ ఏమిటి? చెట్లు, చేమలు, పుట్టలు, ఇవన్నీ గొట్టలు, ఇవేమిటి? అకర్మ. అకర్మ అంటే అవి కదిలేకుండా ఉన్నవి. అకర్మ అంటే క్రియ లేకుండా ఉన్నదాని ఎందు క్రియ ఆరోపణం అజ్ఞానం. అలాగని క్రియ దేని ఎందు మనకి ట్రైన్ ఎందు లేకపోతే పడవ ఎందు క్రియ ఉంది. ఈ క్రియ ఎందు అకర్మను చూసి అర్థమైందా, అకర్మ ఎందు క్రియ చూడడం అన్నటువంటిది అజ్ఞానం. అలాగనే క్రియ కాని ఏది క్రియ కాదో ఆత్మ అక్రియ. అక్రియ ఎందు అకర్మ ఎందు దేహం ఏమిటి? కర్మ. అకర్మ ఎందు కర్మను చూడడము అజ్ఞానమే. అందుకని 6వ అధ్యాయంలో కూడా కర్మ, వికర్మ, అకర్మ అంటాడు. అర్థమైంది కదా. కర్మణ్య కర్మ పశ్యేద కర్మని చ కర్మయ అంటాడు. అందుచేత ఇది మనకి పోతూ ఉండడం ఏమిటి? ట్రైన్లు వెళ్ళినా, బస్సులు వెళ్ళినా, నావలో వెళ్ళినా, ఎందులో వెళ్ళినా అన్నీ పరిగెట్టినట్టే కనబడుతుంటాయి. ఆ పరిగెట్టే చిన్న కుర్రోళ్ళు అజ్ఞానులు అయితే ఏమనుకుంటారు? తెలియని వాళ్ళు ఏది పరిగెడుతుందో ఆ చెట్లు పరిగెట్టుకున్నాయి అంటారు. అలాగనే క్రియ లేని ఆత్మయందు క్రియ కలిగిన దేహాన్ని ఆరోపించడం కూడా అజ్ఞానత. అదేమిటి అంటే అజ్ఞానం. అందుకే ఈ అజ్ఞాన మహారాజు అన్నమాట. అర్థమైంది? చక్రవర్తిను. ఈ చక్రవర్తి సామ్రాజ్యంలో పడ్డామా మొత్తం అంతా పట్టపగలే చీకటిగా ఉంటుంది. అలాంటిది అనమాట. అందుచేత ఇది విశేషం. ఇవన్నీ ఉదాహరణలు. చక్కగా ఈ ఉదాహరణ మనకి భాష్యంలో శంకరాచార్యుల వారు కూడా ఇచ్చారనమాట. ఈ ఉదాహరణ ఆ విధంగా అది ఇక్కడ శ్లోక రూపంలో పెట్టారనమాట. అక్కడ కర్మని ఎందు అకర్మ, అకర్మ ఎందు కర్మ అని భగవద్గీత భాష్యంలో
అవన్నీ వాడబోసారు కాబట్టి అది శ్లోక రూపంలో పెట్టారు. ఈ ప్రకారంగా ఇది చెప్పుకొచ్చారు 2. ఇప్పుడు 77వ శ్లోకంలో చెప్పబోతున్నారు. పీతత్వం హి యథా శుభ్రే దోషాద్భవతి కస్యచితో తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. పీతత్వం హి యథా శుభ్రే దోషాద్భవతి కస్యచిత్ తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. ఇక్కడ యథా శుభ్రే, యథా శుభ్రే తెల్లని వస్త్రం అన్నమాట, మల్లెపూలా ఉంది. అది పీతత్వం పచ్చగా కనబడుతుంది అన్నమాట. అది అందరికీ తెల్లగా కనబడుతుంది. కస్యచిత్తు ఒకానొకడికి పచ్చగా పసుపు పచ్చలా కనబడుతున్నది. మరి ఇది కనబడుతున్నదంటే ఏమిటిది? ఆ కంటి యొక్క దోషం. కంటికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు తెలుపువన్నీ ఎలా కనబడతాయి? పచ్చగా కనబడతాయి. ఎలాగైతే కంటి దోషము చేత పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి వస్త్రము కూడా పీతరంగుగా కనబడుతూ ఉన్నదో అదనమాట. ఇది ఎందుకే కనబడుతుంది? అజ్ఞానయోగతః పశ్యతి. ఎలాగైతే నేత్రము యొక్క దోషము ద్వారా పీతత్వాన్ని చూస్తూ ఉన్నాడో అలాగనే అజ్ఞాన దోషము ద్వారా ఆత్మయందు దేహత్వ బుద్ధిని చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ప్రతిదీ ఒక్కొక్క ఉదాహరణ. వాడు ఎలాగైతే తనకి అందరికీ కనపడడం లేదు కదా, అందరికీ పచ్చగా ఎందుకు కనపడుతుంది? అర్థమైందా? అందరికీ పచ్చగా కనబడదు. లోకమంతా పచ్చగా కనబడుతున్నదంటే అది కాచికామలాది దోషం. దాన్ని మనకి ఆ దోషం వల్ల ఆయనకి ఎలా కనబడుతున్నాడు? కస్యచిత్తు ఒకానొకడు అజ్ఞానయోగముగా ఆత్మయందు దేహత్వ బుద్ధిని చూస్తూ ఉన్నాడు. ఎందుకు? దేహము క్రియావంతము, ఆత్మ అక్రియావంతం. అక్రియందు క్రియని బుద్ధియే అజ్ఞానం, క్రియందు అక్రియ బుద్ధియే అజ్ఞానం. అది ఆ విధంగా ఈ యొక్క ఉదాహరణ ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు 78లో చెప్పబోతున్నారు. చక్షుర్భ్యాం భ్రమశీలాభ్యాం సర్వం భాతి భ్రమాత్మకం తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. చక్షుర్భ్యాం భ్రమశీలాభ్యాం సర్వం భాతి భ్రమాత్మకం తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. ఇప్పుడు ఇదొక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఇన్ని ఉదాహరణలు ఇస్తేనే ఆ కాడికే గంగలకే కలిసిపోతాయి. ఏమంటావు అన్నీ? సరే 10 ఉదాహరణలు 9 కలిసిపోయిన ఒకటనే మిగులుతుందేమో. ఆ మిగిలిందంటే దానితో తత్వజ్ఞానుడు అయిపోతాడని పెద్దవాళ్ళ యొక్క ఆశయం అన్నమాట. అంతే కదా, పిల్లలకి రోజు ఆవిడ వినకపోతే ఏం చేస్తారు? రోజు చెప్తూనే ఉంటుంటారు. ఒక సంవత్సరం చెప్తారు, నెలలు చెప్తారు, 2 సంవత్సరాలు చెప్తే అప్పటికైనా వాడు అనుకుంటాడు ఇట్లా రోజు చెప్పించుకోవడం ఎందుకు దండగా, ఒక మొక్కైనా వింటే పోయింది అని ఒక మొక్క వినడానికి అప్పుడు ప్రయత్నం చేస్తాడు. అర్థమైంది కదా? అందుచేత అది ఎలాగో మనకి చెప్తే ఏదో ఒకటి వంట పడుతుంది అన్నమాట. అది కాబట్టి చక్షుర్భ్యాం భ్రమశీలాభ్యాం. ఇప్పుడు ఏమిటంటే మనకి కళ్ళు తిరిగాయి అనుకోండి. కళ్ళు తిరిగితే ఏమైపోతుంది? మొత్తం బ్రహ్మాండం వల్ల తిరిగి మన మీద పడిపోయినట్టు ఉంటుంది అన్నమాట. కళ్ళు తిరిగినప్పుడు అంతే. కళ్ళు తిరిగినప్పుడు మొత్తం పడిపోయినట్టు ఉంటుంది. అది కళ్ళు తిరిగేవాడికి తెలుస్తుంది, లేనివాడికి తెలియదు ఆ సంగతి. అందరికీ అన్ని పడిపోయినట్టు ఉండదు. ఎవడో కళ్ళు తిరిగితే వాడికంటే కళ్ళు తిరిగినా ఇళ్ళల్లా తిరిగినట్టు
కనపడదు. అందుకే భయం, అది ఎక్కడ మన మీద పడిపోతుందో అనే భయం అనమాట. అర్థమైంది కదా. ఇది దీనివల్ల అనేత్ర దోషం. ఈ కళ్ళు తిరగడం అంటే దాంట్లో ఉన్న దోషం వల్లనే మనకు అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అని వాళ్ళు ఏం చేయలేరు, అలా కూర్చుండిపోతారు అనమాట. కళ్ళు మూసుకుని తిప్పుతూనే ఉంటుంది. చూస్తే ఇదంతా పడిపోయినట్టు కనపడుతుంటుంది. అందుకని కొంత గట్టిగా మూసుకుంటూ ఆగుతుంది. అది దాన్ని తిప్పు ఊపు ఉన్నంత వరకు అది తిరుగుతూనే ఉంటుంటుంది అనమాట. అది అలా తిరుగుతూనే ఉంటుంటుంది. ఎవరికో ఒక్కొక్కడికి కస్యచిత్తు, ఒక్కొక్కడికి ఎవరికైతే ఆ నేత్రాల రోగాలు ఉన్నాయో అటువంటి వానికి ఆ కళ్ళు తిరగడం ఉంటుంది. కళ్ళు తిరిగితే ప్రపంచం తిరుగుతుందని ఏ విధంగా అనుకుంటాడో, తిరగని పరమాత్మ యందు తిరిగినటువంటి దేహాన్ని ఆరోపణ చేయడం కూడా అది ఏమిటది? అజ్ఞానత. అక్కడ ఏమిటి దృష్టాంతం, ఇది దాష్టాంతికం. దీన్ని మనం సమన్వయం చేసుకోవాలన్నమాట. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. అలాగనే ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు ఇప్పుడు మనకి. అలాతం భ్రమణేనైవ వర్తులం భాతి సూర్యవతుం తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. ఇప్పుడు మనకి 79వ శ్లోకంలో అలాతం భ్రమణేనైవ వర్తులం భాతి సూర్యవతుం తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. అలాత ప్రకరణమని ఒక ప్రకరణమే గౌడపాదాచార్యులు వారు మాండక్యోపనిషత్తుగా రాసి పెట్టేశారన్నమాట. అలాత ప్రకరణం అని. అలాతం అంటే ఏమిటి? ఒక కొరవి కట్టే. కొంతమంది ఏవైనా జాతరలు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఓ పెద్ద కట్టె పట్టుకొని ఆ కట్టెకి అటు ఇటు కృష్ణను పోసి అగ్నిని వెలిగిస్తారు. వెలిగించి ఇలా వాళ్ళ బ్యాలెన్స్ చుట్టూనే ఉంటారు. కొంతమంది కర్ర కూడా ఇలా మార్చుకొని తిప్పుతారు. అది అందుకే దగ్గర ఉండరు, దూరం వెళ్ళిపోతుంది, అది ఎక్కడ కూడేస్తాడు అని. అర్థమైందా? ఆ ప్రకారముగా అటు ఇటు పెట్టి దానిని ఏమిటి చుట్టూ ఇలా తిప్పుతూ చూస్తుంటే అందరికి ఆనందంగా ఉంటుంది కదా. ఇప్పుడు అది ఆనందంగా ఎలా ఉంటుంది? అది భాతి సూర్యవత్తులం. ఆ సూర్యుడు ఎలాగైతే ప్రతిబింబం వర్తులాకారంగా ఉంటాడో ఆ ప్రకారంగా తిరుగుతున్నప్పుడు మనకి చేష్టి చక్రంలాగా అనుకోండి. ఇప్పుడు ఏం పోయింది కనబడుతూ ఉంటుంటుంది. కనబడుతూ ఉంటుంటే అది మనం ఏమనుకుంటున్నాము? అగ్ని ఎలా తిరుగుతుందిరా అనుకుంటాం. అగ్ని తిరిగేది కాదు అది. అర్థమైందా? అది ఏం తిరుగుతుంది? ఆ వత్తులాకారంగా తాను తిప్పే కర్ర అనమాట. అది తిరుగుతూ ఉంటుంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామో అగ్నే చుట్టూ తిరిగిపోతుంది అనుకుంటున్నాం. కానీ అగ్ని తిరిగేది కాదు అది. మన తిప్పుతూ ఉంటుంటే అది తిరుగుతూ ఉంటుంటుంది. అలాగా అది ఎలాగా అది చెప్తున్నానమాట. అలాతం ఆ మండుతున్నటువంటి కొరవకట్టి కానీ లేకపోతే ఆ విధంగా వెలిగించి కానీ అదేమిటది? భ్రమణేనైవ చక్కగా తిప్పుతూ ఉంటుంటే సూర్యవత్తులం అది సూర్యుడిలా కనబడుతుంది, గుండ్రంగా కనబడుతుంది అన్నమాట. గుండ్రం అన్నటువంటిది స్వభావం ఆ అగ్నికి లేదు, ఆ కర్రకి లేదు. అర్థమైంది కదా? అది గుండ్రంగా ఉండే స్వభావము ఆ కట్టికి లేదు, ఈ అగ్నికి లేదు. లేకపోయినా లేని దాని యందు ఉన్నట్టు ఏ విధంగా ఆరోపించి అదే సత్యమని నిశ్చయించినట్లయితే అది అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు. అది అన్నమాట. ఆ ప్రకారముగా తిరగనటువంటి ఆత్మయందు తిరిగినటువంటి దేహాన్ని ఆరోపించడం కూడా అజ్ఞానమే. అది చెప్పడం అన్నమాట. ఈ విధంగా చెప్తూ ఇప్పుడు 81 శ్లోకంలోకి వస్తున్నారు. మహత్వే సర్వవస్తూనాం
అణుత్వం హ్యతిదూరతః తద్వత్తు ఆత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. ఇక్కడ చెప్తున్నారు ఏమిటి? మహత్వే సర్వవస్తూనాం అణుత్వం హి అతిదూరతః తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. కిందంతా ఒకటే అర్థం, ప్రతిదానికి పైది ఒక్కటే మనకి ఉదాహరణ. అది అన్నమాట. ఇక్కడ సర్వవస్తూనాం మహత్వే అణుత్వం రెండు. కాబట్టి సమస్త వస్తువులు కూడా ఎలాగైతే అతి దూరంగా ఉన్నప్పుడు కనబడవు, అతి దగ్గరగా ఉన్నా కనబడవు. మనకి ఉన్న వస్తువే అది దూరంగా ఉన్నా కనపడదు, అది దగ్గరగా ఉన్నా కనపడదు. అందుచేత మనకి కనబడినంత మాత్రములో వస్తువు లేదనడానికి పని లేదు. సమీప వస్తువు కనబడకపోయినా వస్తువు ఉంది, దూరం వస్తువు కనబడకపోయినా వస్తువు ఉంది. అందుకని దానికి వస్తువు కనబడకపోవడానికి తగిన కారణాలు కారికనే సాంఖ్యాచార్యులు చెప్పున్నారు. ఏమిటంటే అతి దూరాత్ అతి దూరా సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనో అనవస్థాని చ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానావిహారాత్. ఒక వస్తువు మనకు కనబడకపోవాలంటే దానికి ఏమిటి అంటే 8 విధాలుగా వస్తువు మనకు గోచరం కాదట. ఇది ఎవరు చెప్పారయ్యా? సాంఖ్యకారిక కపిలుడు. అర్థమైందా? ఆయన సూత్రాలకి అసురి అనేటువంటి వాడు అది భాష్యం, దానికి అర్థాన్ని దాని శ్లోక రూపంలో రాసి పెట్టున్నారు. ఆయన కపిలుడు ఏమిటి? సూత్రాలన్నమాట అవి. కాబట్టి ఇది వస్తువు కనబడకపోవడానికి కారణం ఏంటంటే అతి దూరాత్తు, ఎక్కడో దూరంగా వస్తువు. మనం ఇప్పుడు మనకి 3 కిలోమీటర్లు, ఆ 3 కిలోమీటర్లలో పందిరి వేశారు. పందిరి వేసి అక్కడ స్టేజీ మీద ఉపన్యాసకులందరూ కూర్చున్నారు. మనం ఎక్కడున్నాం? 3 కిలోమీటర్ల అవతల ఉన్నాం. కానీ పందిరి ఎక్కడుంది? 3 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఏ మనిషి ఎవడో తెలుస్తుందా మనకి? ఆయన ఏది? ఆయన కంచి పరమాచార్యులా లేకపోతే శృంగేరి పరమాచార్యులా? ఆ ఉపన్యాసం చెబుతూ ఉన్నారు, అందరూ వరుసగానే కూర్చున్న కుర్చీల మీద. ఇప్పుడు ఎవరి దృష్టి ఉంటుంది? అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాడు ఎవడో కనపడకపోతే వీడియో దర్శనమే అవ్వదు కదా అని చెప్పి ఎక్కడికక్కడ స్క్రీన్స్ మనం సెటిల్ చేస్తున్నాం. ఎంత దూరం ఉన్నా ఇక్కడ మనం చూసుకోవచ్చు హాయిగా అనమాట. అది ఇక్కడ పెడుతున్నారు లేదా? టీవీలో అటే ఇవి పెడుతుంటే ఇక్కడ దగ్గరికి కనబడతారు. మరి మనిషి లేడా? మనిషి ఉన్నాడు, కనబడుతున్నాడా? కనబడలే. అర్థమైంది కదా? ఏం కాలస్తులే వేసాం, ఒక ఎకరా అన్నారు పొడవు వేసేసినాం పందిరి. ఇక్కడ కూడా చూస్తే ఒక్కడు వాడి మొహం ఏమీ కనబడలేదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఆకాశంలో పోతూ ఉంటుంటే ఎలా కనబడుతాయి? చిన్నగా కనబడుతుంది. అదే భూమి మీద వాలిందంటే అంతా అర్థమైందే. మనకి విమానం పోతుంటే ఎంత కనబడుతుంది? అంత కనబడుతుంది అంతే. ఎక్కడ? ఆకాశంలో. కింద అయితే అది అన్నీ ఉంటుంది, 20-30 మీటర్లు అంతా ఉంటుంది. అందుచేత ఈ ప్రకారముగా దూరంగా ఉన్న వస్తువుని ఎవడో చూడలేదు. అలాగని చెప్పి ఇక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, కంటికి దగ్గర, ఆ కంటికి దగ్గర ఉన్న వస్తువు కూడా కనపడదు. దానికి ఒక మీడియం వస్తువు ఉన్నప్పుడే కనబడుతుంది. అది అందుచేత ఇంకా మనకు బయట వస్తువు కనబడాలంటే ఏమిటి? ఇంద్రియ ఘాతాత్తు. ఇక ఇంద్రియాలు మనకేమో నేత్రేంద్రియాలు పుట్టుకతోనే గుడ్డుని అనుకోండి, దానికి కనబడుతుందా? అసలే కనబడదు. సరే కొన్నాళ్ళు అయిపోయింది, ఇంక ఇంద్రియాలు ఏమి లోపల అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయడానికి కుదరలేదు, ఇంకేదో ఉన్నన్నాళ్ళు ఉండండి అంతేగాని జాగ్రత్తగా అంటారు. ఇప్పుడు ఏమైపోయింది? ఏ వస్తువు చూడాలంటే ఇంద్రియ ఘాతం వలన మనం ఆ వస్తువును చూడలేం. ఇంద్రియాలు బాగుంటేనే ప్రత్యక్ష విషయాన్ని మనం
చూడగలం. ఒక వస్తువు మనకి కనబడలేదంటే ఇన్ని ఆటంకాల వల్ల అది మనకి కనపడదన్నమాట. అందుకు చెప్తున్నాడు అతి దూరాత్ సామీప్యాత్, అతి సామీప్యాత్ ఇంద్రియఘాతాత్. ఇంద్రియములు శ్రవణేంద్రియము మనకేమి నష్టపోయింది. నష్టపోయిన తర్వాత ఎంత చెప్పినా చెవిటోడు ముందుట శంఖం ఊదితే ఏమి లాభంరా అంటారు. అదే మరి అదే శంఖం 4 సార్లు ఊదితే మనం తట్టుకోలేము. చాలే ఎన్నిసార్లు ఊదుతాం శంఖం, అతి సర్వత్ర వర్జేత్ అంటాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఏదో ఒక 5 నిమిషాలు వేస్తే ఆ దేవుడికి నైవేద్యం పర్లేదు. అదే ఒక గంట వేసి పెట్టామనుకో ఇంకెవడు లోపలికి అక్కడి నుంచి అటే పోతాడు. అర్థమైంది కదా. ఎవడు కూర్చుంటాడు? ఎవరికైతే చెవు అర్థమైందే వాడి శివుడు ఉందో వాడికి రోజుల్లో వాయించినా పర్వాలేదు. అందుచేత అందుకు అది చెబుతున్నాడు అనమాట. ఈ ప్రకారం ఇంద్రియ ఘాతం వల్లను ఆ వస్తువుని తెలుసుకోలేము. ఇప్పుడు జలుబు బాగా చేసింది, ఎలా ఉంది రుచి అంటారు. ఎలా ఉంది రుచి? అంతా సప్పగా ఉంటుంది. జలుబు ఉన్న 10 రోజులు ఇది ఎంత కమ్మగా చేసినా తప్పు ఉంటుంది. జ్వరం వచ్చేసింది 105, 103, ఇప్పుడు ఇష్టపడుతుంది అంటారు. ఏమి ఇష్టపడుతుంది? అర్థమైందా? ఆ పక్కోడి వాసనకి అంత తినేస్తున్నాడు. ఈ నోటి మీద పెడితే ముందుకే వచ్చేస్తుంది. ఎందుకు? ఇంద్రియఘాతాత్. ఈ ఇంద్రియఘాతం వలన వాటి యొక్క ప్రత్యక్ష దర్శనాల్ని చేసుకోలేకపోతూ ఉన్నాడు. అలాగనే మనం అనవస్థాత్. మనస్సుకి ఒక అవస్థ అంటే ఒక దగ్గర ఉండేది. అవస్థ అంటే ఏమిటి? అందులో ఉండనమాట. జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి జాగ్రత్త అవస్థ. స్వప్నంలో ఉన్న సమయాన్ని ఏమంటారు? స్వప్నావస్థ. సుషుప్తిలో ఉన్న సమయాన్ని ఏమంటారు? సుషుప్తావస్థ. అది అలాగనే బాల్యావస్థ, కౌమరావస్థ, యౌవనావస్థ, వార్ధక్య అవస్థ. అలాగనే అవస్థ అంటే ఉండడం. మనస్సు ఒక దగ్గర స్థిరంగా లేనప్పుడు అనవస్థ అంటే మనస్సు నిలుకడు లేని వాడికి కూడా వస్తువు యొక్క వాస్తవికత గోచరము కాదు. మనస్సు ఎక్కడో ఆలోచిస్తుందండి. ఎదురుగా పోయినాడు వీడు, ఎదురుగా పోయినాడు, వీడు ఎదురుగానే పోయినాడు. వాడు పోయిన తర్వాత వీడు మామూలుగా ఎక్కడో మనస్సు ఉంది కాబట్టి ఎదురుగా పోయే వ్యక్తిని ఏమి చూడలే. అది కానీ కళ్ళు చూస్తున్నాయి. ఏమి లాభం? కళ్ళు చూస్తే పనే పాడు. దీనికంటిగా ఆ మనస్సు ఉంటే కదా. అందుచేత తర్వాత ఈయన ఫోన్ చేశాడు వాడికి. ఏమిట్రా చాలా దినాల నుంచి నువ్వు కనపడలేదు ఏమిట్రా, ఇప్పటికే 4-5 నెలలు అయిపోయిందంటే, అరే ఇందాక నేను ఒక 1/2 అవర్ బిఫోర్ నేను ఎదురుగా వెళ్ళాను చూడలేదా అంటాడు వాడు. ఎదురుగా చూస్తే కదా. అందుచేత మనమే ఏదో ఆలోచనలో ఉంటాం. ఆ కాఫీ ఏదో పెట్టిపోతారు, మనం తాగేస్తాం, గ్లాస్ అక్కడ పడేస్తాం. వీడికి ఆ కాఫీ తాగినట్టు కూడా ఉండదు. అర్థమైంది కదా. అది గంట పోయినాక ఏంటి వేళ నేనేదో పనులు పెడితే మీకు కూడా పని పడిందే, కాఫీ కూడా తెచ్చివ్వలేదే అంటారు. అయితే అప్పుడు అంటారు, కొండి గ్లాస్ మీ దగ్గరే ఉంది కదా అంటే, తాగానా? మరి ఎవరు తాగాడు? మీకన్నా మీ తాత తాగాడంటే అప్పుడు అంటాడు. అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ మనో అనవస్థతో, మనో అవస్థలో లేదు కాబట్టి అది ప్రత్యక్షంగా గోచరం కాలేదు. ఎందుకంటే వస్తువు గోచరం కాకపోవడానికి ఉన్నటువంటి కారణాలు చెప్తున్నాడు. సౌక్ష్మ్యాత్తు, నేత్రం అంతా చూస్తుంది. ఈ నేత్రం కింద ఏముందో అది చూడలేదు. అలాగే సౌక్ష్మ్యాత్తు, అతి సూక్ష్మమైన వస్తువు కూడా నేత్రము చూడలేదు. అతి సూక్ష్మమైన వస్తువు కూడా నేత్రానికి గోచరం కాదన్నమాట. అది అందుచేత సౌక్ష్మ్యాత్తు వ్యవధానాత్తు, వ్యవధానం. ఇప్పుడు ఆ గోడ అవతలు పెట్టాడు. ఇప్పుడు ఆ గోడ అవతలు పెట్టాడు, నేనేం పెట్టాను నీకు తెలుసా అంటారు. చిన్నప్పుడు అవి కదా అట్లా. ఏంటి తెలుసా? ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటే ఏదో చిత్తో బొమ్మ పేలినట్టు కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ కాకపోతుంది. అర్థమైందా? ఇవి దీనికోసం దివ్య దృష్టి చూడాలన్నమాట. అందుచేత ఆ వస్తువు మనకి ఎందుకు కనబడలేదంటే ఆ గోడ వ్యవధానం. ఇప్పుడు గోడ అవతలు పెట్టేశారండి, ఒక అక్కడ పెట్టారు, పెట్టేసి వెళ్ళిపోయారు, ఒక అక్కడ పెట్టారు, ఇక్కడ చూస్తే కనబడుతుంది. అంటే ఆ గోడ పక్క దాటితే కానీ అది కనబడదు. వ్యవధానం వల్ల కూడా వస్తువు మనకి గోచరించదు.
అలాగనే అభిభవాత్తు. ఇంకా ఏమిటాయంటే అభిభవం. అభిభవం అభిభవం అంటే ఏమిటి? కప్పివి ఎలాగా ఉంటుంది ఆ ప్రకాశం. ఇప్పుడు రాత్రి చంద్రుడు ఉన్నాడు, అర్థమైంది కదా. నక్షత్రాలు బ్రహ్మాండంగా, పూర్ణిమ చంద్రుడిని చూసాం, నక్షత్రాలను చూసాం, గ్రహాలను చూసాం. ఇప్పుడు ప్రచండమైనటువంటి సూర్య తేజస్సు వచ్చేసింది. ఇప్పుడు ఏముంది, కనబడుతున్నాయా ఇవి? అంతే, ఆ సూర్యుని తేజస్సు చేత అభిభవం అయిపోయినాయి. ఇవేమైనాయి? అభిభవం అయిపోయింది అన్నమాట. ఒక కొండలో వస్తువు పెట్టి మూత పెట్టాడు, అది ప్రకటీకృతం ఎట్లా అవుతుంది? అవ్వదు. ఆ కొండలో ఏముంది ఎవరికి తెలుసు? మనమే 4 కొండల్లో పెట్టిన వస్తువు 4 ఏ కొండలో ఏం పెట్టామో మరిచిపోతాం. అందుకనే కొంతమంది కొండ పేరు రాసుకుంటారు డబ్బాల మీద, అర్థమైంది కదా. ఇది శనగలు, ఇది ఏమిటి, ఇది కందులు, ఇది పెసరపప్పు, ఇది మినపప్పు. అలాగనే మన స్టీల్ డబ్బాలు అన్నీ పెట్టేసి 4 డబ్బాలు పెట్టాము. రోజు ఎవరికి గుర్తుంటుంది? ఆ గుర్తులేక అది ఏమైంది? అభిభవం వాడి చేత కప్పబడిందన్నమాట. అలాగనే సూర్యచంద్రుడు ఉన్నారు, చంద్రుడు తారకలు ఉన్నాయి, కానీ సూర్యుని యొక్క కాంతి వల్ల అవి కనపడటం లేదు. అది అభిభవాత్. అలాగనే చెప్తున్నారు సమానాభిహారాశ్చ. సమానాభిహారం ఇది దీనివల్ల కూడా ఫలాన్ని నిర్ణయించలేం. అలానే ఒక మినువులు రాసి పోసారు, పోసిన తర్వాత వారు ఇంట్లో కొన్ని మినువులు ఉన్నాయి. ఆ మినుము గింజలు 2 తెచ్చాడు, మినువులే కదా అని కావాలని అందులో వేసేసాడు. ఇప్పుడు ఆ వేసిన మినువులు, అర్థమైంది కదా, ఏం మినుము గింజ చేసాడు మళ్ళీ తీయాలంటే వీడు పడదు. ఇప్పుడు మినువులండి 4 మినువులు ఉన్నాయి, మినువులు రాసి అక్కడ ఉంది. కొన్ని ఇంట్లో 4 మినువులు ఉన్నాయి, ఈ మినువులు తెచ్చి అందులో వేసాము, ఇంకెందుకు విడిగా పెట్టడం అని. అవి ఉన్నాయి ఒక 100 కేజీల మినువులు రాసి, మన ఇంట్లో ఉన్నాయి ఒక 50 గ్రాములు, ఎందుకు అందులో వేస్తే తంటాదేవి వేసేసినాం. ఇప్పుడు ఆ పక్కోడు అంటాడు నువ్వు వేసిన గింజలు తీయ అంటాడు, ఎందుకు తీయలేకపోతున్నాడు? అన్నీ ఒకేలాగుండి చేత అవి తీయలేకపోతున్నాడు. దాన్ని ఏమంటారు? సమాభిహారాత్. అదే అనమాట, సమాన అభిహారాచ. ఇలాగా ఒక వస్తువుని మనం చూడకపోవడానికి కారణాలు ఏమిటి అంటే 8 కారణాల వల్ల, ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం వల్ల చూడలేడు. అతి దూరంగా ఉన్నది, అతి సామీప్యంగా ఉన్నది, ఇంద్రియాలు ఘాతంగా ఉన్నది, మనస్సు నిరికిలు లేకుండా ఉన్నది, అతి సౌఖ్యమైన వస్తువుగా నేత్రాలతో మనం చూడలేం, వ్యవధానమైన చూడలేం. అభిభవాత్తు మనకి ఏదైతే ఒక ప్రకాశం చేత ఆవరించడం కానీ, లేక ఒక కుండలో ఉండడం కానీ, ఆ విధం. అలాగే సమానాభిహారచ్చ, సమానమైంది. అక్కడి నుంచి వచ్చినాయి పావురాలు, ఇక్కడ 100 పావురాలు ఉన్నాయి, అర్థమైంది కదా. ఒక వాళ్ళని 2 పావురాలు ఇందులో కలిసిపోయినాయి. ఇప్పుడు ఏ పావురం అంటే చెబుతావు, చెప్పగలవా? అది ఇంకా సమానం ఉంది. అదే అయితే 4 గెద్దలు అక్కడ ఉంటే 100 గెద్దలు, అందులో 2 పావురాలు కలిసిపోతే తెలుస్తుంది, అర్థమైందా? ఈ పావురాలు ఎప్పుడో తెలియవు. అందుకనే బీరబిల్లు ఒకసారి అన్నాడట, రాజుగారు అడుగుతుంటప్పుడు, మన దేశం మన యొక్క రాజధాని మనం ఉన్న ఊరిలో ఎన్ని పావురాలు ఉన్నాయి చెప్పన్నాడట. పావురాలు ఎన్ని ఉన్నాయంటే ఈయన మళ్ళీ తడుక్కొని చెప్పకూడదు. మన ఒక రాజ్యంలో అంటే మనం ఉండే రాజధానిలో ఎన్ని పావురాలు ఉన్నాయని అడిగాడు. అడిగితే అంటే చెప్పేశాడు 9,872 అని చెప్పేశాడు. దెబ్బకి అనమాట. ఏటంత కరెక్ట్గా చెప్పేశావు, మరి ఏడు సంగతి అన్నాడా? మరి ఆ పావురాలు తగ్గితే 1,000 అన్నాడు, తగ్గితే పక్క గ్రామానికి వెళ్ళామని భావించుకోవాలన్నాడు. పెరిగితే అన్నాడు పక్క నుంచి వచ్చాను భావించుకోవాలి. తగ్గితే పావురాలు కదండి. మనమంటే ఇంటికంటే చెప్పేసి వెళ్ళిపోతే తెలుస్తాడు. మధ్యాహ్నం అవి ఎక్కడ పోతే ఎప్పుడు తెలుసు? చేత అప్పుడు అనుకోండి, అందుకే బీరబిల్లు నీ బుద్ధి అన్నాడు. మరి అందుకని వాళ్ళు అలాంటి బుద్ధిమంతులనే పెట్టుకుంటారు, అర్థమైందా?
వాళ్ళు లేకపోతే మళ్ళీ రాజుగారి ఇటు వెళ్ళినా చెక్కక అటు వెళ్ళినా చెక్కక, ఇటు వెళ్తే నుయ్యి అటు వెళ్తే గొయ్యి అనమాట. అందుచేత అంత జాగ్రత్తగా అది చెబుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం సమానావిహారచ్చ, అవన్నీ ఒకలాగానే ఉంటాయి. అవి వచ్చినా తెలీదు, పోయినా తెలియదు. వస్తువు యొక్క వాస్తవికత సమానావిహారంలో కూడా మనకి నేత్రానికి ఇదని నిర్ణయించడానికి లేదనమాట. అర్థమైందా? ఈ ప్రకారంగా చెప్తున్నారు. మహత్వే సర్వవస్తూనాం అనుత్వం అతి దూరతః. మహత్వేపి మహత్యే సత్యపి, ఆ మహత్వం ఉన్నా కూడా అది నేత్రాలకి విషయం అవుతున్నా ఎందుకు కనపడది అంటే అతి దూరాత్తు, ఎక్కువ దూరంలో ఉన్న వస్తువు కనపడదు. అణుత్వంచ, అణుత్వం ఆ నయనాలకి విషయము అది కాకపోవడం వల్ల కూడానా అది మనకి ప్రత్యక్షం ఏ విధంగా కలుక్కుంటా పోతున్నదో. అందుచేత అజ్ఞానికి ఏమి సమీపంలో ఉన్నది కూడా విచారణ లేక కనబడకుండా పోతూ ఉన్నది. అర్థమైందా? ఆయనకి అజ్ఞానికి అయ్యో అజ్ఞాన యోగత, అజ్ఞాన యోగం వల్ల కశ్చిత్తు ఒకనొకడికి ఏమి ఆత్మయందు దేహత్వ బుద్ధి కలుగుతూ ఉన్నది. కాబట్టి అందుకు ఉదాహరణ ఇచ్చారన్నమాట. అతి దూరంగా దగ్గరగా ఉన్నా చెప్తూనే ఉంటాడు, దగ్గరగా ఉన్నది బ్రహ్మతత్వం ఎక్కడ దూరము. ఈ అపరోక్షానుభూతి అంటే అర్థమేమిటి? అది దూరంగా ఉన్నది కాదు, దగ్గరగా ఉన్నది కాదు, అదే నేనై ఉన్నానని. అర్థమైంది కదా? అది ప్రత్యక్షం అన్నమాట. అదే నేనే అది. పరోక్షం అంటే ఏంటి? దూరం, ఆ గోడవతలు ఉన్నది. అపరోక్షం అంటే ఏమిటి? ఎదురుగా ఉన్నది. అర్థమైందా? ఈ పరోక్ష అపరోక్షాలకి కూడా సాక్షి అయినటువంటి ఇది దగ్గర ఉన్నదని చెప్పడానికి లేదు. ఇది దూరంగా ఉన్నదానికి ఒకటి చెప్పాలి. దూరంగా ఉన్నదని చెప్పేవాడు కూడా ఉండాలి, దగ్గరగా ఉందని చెప్పేవాడు కూడా ఉండాలి. ఈ అన్నిటికీ తన స్వరూపమే అందుకనే అది తన స్వరూపమనే ఎప్పుడైతే అది దృఢంగా ఉంటున్నదో ఏమంటారా? దృఢం రావాలి. ఆ దృఢం అయిపోయినట్టు వాడికి దూరం లేదు, దగ్గర లేదు. వాడికి దూరం లేదు, దగ్గర లేదు. దూరం దగ్గర ఇంకేముంటుంది? ఇప్పుడు చూసేవాడు ఒకడు ఉంటే అది దూరం దగ్గర అనుకోవడానికి. అర్థమైంది కదా? చూసేవాడు ఒకడు ఉంటే దూరం దగ్గర అనుకుంది. అది చూడబడేది కాదు, చూసేది కాదు. కాబట్టి తన స్వరూపమే అపరోక్షం. అంటే ఇక్కడ దృఢాపరోక్షం అని ఎందుకంటారు? అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి. అర్థమైందా? అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి అంటే అర్థం ఏమిటి మరి? అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ, బ్రహ్మమే నేనై ఉన్నాను, బ్రహ్మమే సాక్షాత్ నేనై ఉన్నాను, నేనే ఆ బ్రహ్మమై ఉన్నాను. అర్థమైంది కదా? అందుచేత ఇదేమిటి? ఇది పరోక్షమా అపరోక్షమా? అయితే చెప్పుకోవడానికి ఏమిటంటే అపరోక్షమని మనం చెప్పుకోవాలి. అపరోక్షం ఎందుకు అంటే ఇప్పుడు కనబడింది ఒక పండు గోడ అవతల పడితే దాన్ని ఏమంటాం? పరోక్షం అంటాం. ఆ పండు ఎదురుగా పెడితే అపరోక్షం అంటాం. అపరోక్షం = ప్రత్యక్షం. ఇక్కడ మరి అపరోక్ష అనుభూతి ఈ పండు అయితే అది నోట్లో పెట్టి తింటాం కాబట్టి అది అపరోక్షం. అంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి పండు ఫలాని రకంగా ఉన్నదని అనుభూతి వస్తుంది కాబట్టి దానికి కూడా అపరోక్ష అనుభూతి అని పేరు వస్తుంది. ఇప్పుడు మనము శాస్త్రములో పరోక్షము అపరోక్షము తీసుకున్నట్లయితే శాస్త్ర ప్రక్రియానుసారముగా పరోక్షము దూరంగా ఉంది కాబట్టి శాస్త్రం చెప్పిందల్లా ఏమిటి? పరోక్షమే.
శాస్త్రం చెప్పిందల్లా పరోక్షమే, గురువులు చెప్పిందల్లా పరోక్షమే. అర్థమైందా? పండితులు చెప్పిందల్లా పరోక్షమే, ప్రార్థనలు చెప్పిందల్లా పరోక్షమే. పరోక్షమే. ఆ బ్రహ్మమే నీవై ఉన్నావంటాడు, అంతే కదా. ఆ బ్రహ్మము నీవై ఉన్నావంటాడు. ఇదంతా పరోక్షమేనమాట. అది నేనై అనుకున్నాను, నేనై ఉన్నాను అంటే అది మీకేమైంది? అపరోక్షమైంది. అది ఆ బ్రహ్మము నీవై ఉన్నావు చెప్పడం ఏమిటిది? పరోక్షమా అపరోక్షమని ప్రశ్న. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు తత్వమసి మహావాక్యం ద్వారా ఆ బ్రహ్మము నీవై ఉన్నావు అంటే ఇది పరోక్షమా అపరోక్షమా అంటే ఇది పరోక్షం అన్నమాట. ఆ బ్రహ్మము నీవై ఉన్నావని చెప్పడం పరోక్షం. శాస్త్రం కూడా అదే చెబుతుంది కదా. ఆ బ్రహ్మము తత్వమసి అని అన్నారు. తత్ అంటే ఆ బ్రహ్మము, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఆ బ్రహ్మము నీవై ఉన్నావు అనేది ఏమిటి? ఇది అదే పరోక్షం. ఇప్పుడు మనం అన్వయములో ఆ బ్రహ్మము నేనై ఉన్నానని మీ అర్థమైతే దాన్ని అపరోక్షం అంటాం. అపరోక్షం అంటాం. ఇప్పుడు ఆ బ్రహ్మము నేనై ఉన్నాననేది దేనికి కనబడుతుంది? దేనికి కనబడుతుంది? నేనై ఉన్నాను అనుకున్నావు, నేత్రాలకు కనబడుతుందా? ఇప్పుడు అది నేత్రాలకు కనబడుతుంది, నేనై ఉన్నాను అనుకున్నావా? అది శ్రవణ ప్రత్యక్షం ద్వారా బుద్ధిలో అది శాస్త్ర గురువాక్యాల ద్వారా బుద్ధిలో స్థిరం అన్నమాట. ఆ బ్రహ్మము చెప్పారు నీవై ఉన్నావని, కాబట్టి నేనై ఉన్నాను అనేటువంటిది. మరి దీనికి ప్రమాణం మరి ఏమిటి అంటే ఆ తెలివి అన్నమాట. ఇప్పుడు ఏ నేక్షతే శృణోతీదం జగ్రతి వ్యాకరోతి చ స్వాదస్వాది విజానాతి తత్ప్రజ్ఞానం ఉదీరితం. ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదులు ఇవన్నీ దేని ద్వారా ఇది శబ్దము, ఇది స్పర్శము, ఇది రూపము, ఇది అన్నటువంటి తెలుసుకుంటూ తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకున్నటువంటి తెలివి ఏమిటి? తనకంటే భిన్నమో కాదు, తనకంటే భిన్నమో కాదు. ఆ తెలివి తానే. ఆ తెలివి ఎవరంటే అది తానే, అది తనకంటే భిన్నంగా లేదది. అందుచేత అది తనకంటే భిన్నముగా లేదు కాబట్టి ఆ వస్తువు యొక్క వాస్తవికత అన్నటువంటిది అంతఃకరణమే తెలుసుకుంటుంది. అంతఃకరణానికి సాక్షిగా ఉండి అది గుర్తు చేస్తూ ఉంటుంటుంది. అది అన్నమాట. అందుచేత ఈ అపరోక్షము అంటే ఆ బ్రహ్మము నేను అన్నటువంటి బుద్ధిలో భావమే అపరోక్షం. అది బుద్ధిలో భావమే అపరోక్షం. నేత్ర ఇది మాంస చక్షువుల చేత చూడడానికి సాధ్యమో కాదు. అందుకే అర్జున దివ్యం దధామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. నీకు నేను దివ్యం చక్షు దదామి తస్మాత్ కారణాత్తు యోగమైశ్వరం పశ్యతు, నువ్వు పక్కగా చూసుదుహాక. అలాగని ఇక్కడ మనకేమిటి? ఈ శాస్త్రం అంతా గ్రహించేది ఏమిటి? గ్రహిస్తూ ఉన్నది మనకంటే జ్ఞానచక్షు అన్నమాట. బుద్ధి అనేదే జ్ఞానచక్షు. అందుకే ఇప్పుడు చాలామంది ఆత్మసాక్షాత్కారము విజయకొల్టు అపరోక్షానుభూతి ఒకటే ఏమంటారు? అపరోక్షానుభూతి విజయకొల్టు ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం విజయకొల్టు అపరోక్షానుభూతి. ఇక్కడ సాక్షాత్కారము అంటే అక్షేణ సహా, అక్షములతో కనబడితే దాన్ని సాక్షాత్కారం అంటారు. మన నేత్రములతో కనబడిన వస్తువుకి ఏమంటాము? సాక్షాత్కారము అంటాం. ఇక్కడ బుద్ధి జ్ఞాననేత్రము ద్వారాగా ఇది నేనని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారం. ఇంకా దీనికి కొత్తగా ఎక్కడేమి సాక్షాత్కారాలు ఉండవు. ఏ గురువైనా, ఏ పెద్ద మండలేశ్వరులైనా, ఎంత జగద్గురువులైనా ఇది అని చూపెట్టడానికి ఎవరికి
లేదది మరి అదేం చూపెడితే ఎన్ని శాస్త్రాలు అక్కడ ఒక దెబ్బకి అయిపోతుంది, ఒకటే శాస్త్రం. అర్థమైంది కదా, ఇన్ని శాస్త్రాలు ఎందుకు, ఇదేంటి మైక్ అని చూపెట్టి దీనికి శాస్త్రాలు ఎందుకండి దండగా అయిపోయి కథం అయిపోయాయి. ఇది మైక, ఇది బట్టని చూపెట్టేసి ఇంక శాస్త్రాలు ఎందుకు, 100 శాస్త్రాలు దీనికి. అందుచేత అది కనబడదు కాబట్టి, ఊహకి అందరాదు కాబట్టి దానిని చెప్పడానికి ఇవన్నీ మనకి శాస్త్రాలు అన్నమాట. అందుచేత ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు 81 చెప్తున్నారు. సూక్ష్మత్వే సర్వభావానాం స్థూలత్వం చ ఉపనేత్రతః తద్వదాత్మని దేహత్వం పశ్యత్యజ్ఞానయోగతః. సూక్ష్మత్వే సర్వభావానాం స్థూలత్వం చ ఉపనేత్రతః తద్వదాత్మని దేహత్వం పశ్యతి అజ్ఞానయోగతః. సర్వభావానాం సూక్ష్మత్వే. ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు మనకేమో నేత్రాలు ఉన్నాయి, కొంత పని చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కళ్ళజోడు ఇక్కడ పెట్టాను అనుకోండి, నేను అయిపోయింది నా పని, అర్థమైంది కదా. ఎదురుగా ఉన్నా అవి ఇప్పుడు కనబడ్డాం సరిగా, అర్థమైంది కదా. కాబట్టి అది చెప్తున్నారు ఇప్పుడు. సూక్ష్మత్వే సర్వభావానాం, ఆ సర్వ పదార్థాలకు కూడా ఆ సూక్ష్మత్వే సత్యపి దర్శన యోగ్యత్వ అభావం ఉన్నప్పటికి కూడా అది ఎట్లా మనం చూస్తున్నాం, ఉపనేత్రం. సంస్కృతంలో ఉపనేత్రం, తెలుగులో కండ్ల జోడు, అర్థమైంది కదా. సంస్కృతంలో నేత్రానికి సమీపంలో ఉపనేత్రం, రాష్ట్రపతికి సమీపంలో ఉంటే ఉపరాష్ట్రపతి, అలాగే ప్రధానమంత్రికి సమీపంలో ఉంటే ఉప ప్రధాని అంటారు. అలాగనే నేత్రానికి సమీపంగా ఉన్న కళ్ళజోడిని ఏమంటారు, ఉపనేత్రం. అది అన్నమాట. ఇది సంస్కృతంలో ఏమిటి, ఉపనేత్రం, తెలుగులో ఏమిటి, కండ్ల జోడు. అది కాబట్టి మరి అందుకనే మన కళ్ళజోడు టెస్ట్ చేసినప్పుడే అక్కడ ఒక ఇది పెడతాడు బోర్డు, దానికి ఒక అద్దం పెడితే ఇంకో గ్లాస్ పెడతాడు, కనబడుతుందా, ఏమీ కనబడలేదు. చూశారు. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తాడు, ఉపనేత్రానికి పవర్ పెంచుతాడు అనమాట. అర్థమైందా, ఈ పవర్ సాల్దు కాబట్టి దాన్ని పవర్ పెంచుకొని పోతుంటుంటాడు. అప్పుడు ఆ పెద్దవి కనపడితే చిన్న మళ్ళీ కనపడవు, మళ్ళీ చిన్నదానికి ఒక పవర్ వేస్తాడు, అర్థమైంది. అందుకని దీనికి 2 గీతలు ఉంటాయి. దగ్గర చూడడానికి ఒక పవరు, దూరం చూడడానికి ఒక పవర్ అన్నమాట. ఇలాగా ఎలాగైతే మనం అది చెప్తున్నారు బట్టి ఇక్కడ. అయ్యా ఈ విధముగా ఉపనేత్రతః స్థూలస్త్వం, కాబట్టి ఆ దృష్టి యోగ్యత్వం ఏ విధముగా ఉన్నదో, కాబట్టి సమీపమున వస్తువు ఉన్నా కనపడదు, సమీపంలో వస్తువు ఉన్నా కనపడదు. కనపడలేదంటే దోషం వల్లనే మనకి కనపడదు. దానికి మళ్ళీ ఉపనేత్రం వేసుకుంటే ఇక్కడ దగ్గర ఉన్న వస్తువు ఎలా కనబడుతుంది. అలాగనే సమీపంలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఆత్మగా భావన చేయడానికి వీలు లేదు. దానికి కూడా ఉపనేత్రం ఏమిటి, జ్ఞాననేత్రం, అర్థమైంది కదా. దానికి ఉపనేత్రం ఏమిటి, దీనికి ఉపనేత్రం కళ్ళజోడు, మరి దానికి ఉపనేత్రం జ్ఞాననేత్రం అన్నమాట. ఆ జ్ఞాననేత్రాన్ని బట్టి చూస్తే అప్పుడు మన విచారణ ద్వారా ఆత్మయందు దేహారోపణ అన్నటువంటిది ఇది అసత్యమే కానీ సత్యము కాదన్నటువంటిది చక్కగా బోధపడుతుంది, అర్థమైంది కదా. ఆత్మయందు దేహత్వ బుద్ధి అన్నది అజ్ఞాన సంబంధమే. కాబట్టి ఈ అవిద్య అన్న అజ్ఞానమన్న ఒక్కటే అన్నమాట. ఒక దగ్గర ఏమంటారు, అవిద్య అంటారు, ఒక దగ్గర ఏమంటారు, అజ్ఞానం అంటారు, అర్థమైంది కదా. అందుచేత ఈ విధంగా చెప్తున్నారు. ఇంతవరకు ఏం చెప్పారు మనకి, అక్కడ దేహమునందు ఆత్మత్వ బుద్ధినికి ఉదాహరణలు ఇచ్చారు.
ఇక్కడ ఉదాహరణలన్నీ కూడా ఆత్మయందు దేహత్వ బుద్ధి, అది దీనికి ఉదాహరణ. అవి మనం అప్పుడప్పుడు ఏమి అయిపోయింది కూడా కనీసం ఒక 5-6 అదే అర్థాన్ని ఇచ్చినా ఆ 5-6 మనం చదవడానికి టైం చాలకపోయినా ఆ ఉదాహరణలో ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటుండాలి. అర్థమైంది కదా, అది ఎత్తి రాసుకోవాలి ఒక దగ్గర. ఇది దేహమునందు ఏమి ఆత్మబుద్ధికి ఈ ఉదాహరణ 2 అని. ఉదాహరణ 10 ఇచ్చారు మనకి. ఆత్మయందు దేహత్వ బుద్ధికి ఈ ఉదాహరణ. ఇవి ఏం చేయాలి, మనము అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటుండాలి. అర్థమైందా? చూసుకుంటేసరికి మనకేమవుతుంది, ఈ ఉదాహరణ తరుగుతుంది, ఆ ఉదాహరణ దొరుకుతుంది. 2 ఉదాహరణ ముందు మనకేమవుతాయంటే అన్వయానికి వస్తాయన్నమాట. మనకు అన్వయంకి వస్తేనే ఇతరులకు అన్వయం అవుతాయి. అర్థమైంది కదా, మనకి ఎప్పుడు అన్వయానికి వచ్చి స్థిరం అవుతుందో, ఇక మనకి అస్థిరంగా ఉంటే అస్థిరమైన దుకాణంలో అస్థిరమే దొరుకుతుంది అన్నమాట. అర్థమైంది, స్థిరమైన దుకాణం స్థిరమే దొరుకుతుంది. అందుచేత అందుకనే ముందు మనం స్థిరం చేసుకోవాలి ఏ పనికైనా. ఇది నిశ్చయం, అది సందేహాత్మ వినశ్యతి. రోజు చదువుతున్నప్పటికీ అర్థమైనప్పటికీ అదే ఒకరోజు మళ్ళీ భ్రమగా కనపడుతుంటుంది. ఎందుకంటే ఇదే నిత్యం అయిపోయినా అదేమవుతుంది, మళ్ళీ భ్రమగా కనపడుతుంటుంది. ఆ భ్రమలో ఇంకోటి తగిలింది అనుకో, అసలే కోతట. ఏమండి, దానికి కళ్ళు తాగితే ఇంకొందే, ముళ్ళు కూర్చుంటే ఇంకొందే, తేలి కురుస్తుంది అన్నట్టుగా 2 భ్రమలు తగులుకున్నాయి అనుకో, మనకి శ్లోకాలు మొత్తం మనం కళ్ళు తిరిగినట్టు అయిపోద్ది భ్రమ. అందుచేత దీనికి ఏమిటి, మాటికి ఏం చేయాలి, మననం చేసుకోవాలి. అర్థమైంది కదా. అందుచేత ఈ విధంగా అపరోక్షానుభూతిలో శ్రవణ మననాల ద్వారా ప్రత్యక్షమైన పరబ్రహ్మవేత్తను దృఢిశ్చయమైనటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి బ్రహ్మానందంతో మనందరం విరాజిల్లినట్లు ఆచార్యుల వారు అమ్మవారు ఇచ్చి అనుగ్రహించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.